హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయాలు విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఈరోజు జాతీయ పెన్షనర్ల దినోత్సవ శుభాకాంక్షలండి. దేశవ్యాప్తంగా పెన్షనర్స్ ఈరోజు దినోత్సవాన్ని అంటే పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్న వేళ వారికి సంబంధించిన ఎన్నో పెండింగ్ సమస్యలు, ముఖ్యంగా ఆర్థికపరమైన బకాయిలు ఇంకా పరిష్కారం కాకుండానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే జమ చేయాలని కోరుకుంటున్నారు. సో, మరి పెన్షనర్లు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ తోటి వారితో షేర్ చేయండి ఈ వీడియోని. ఇకపోతే దాదాపుగా 3, 4 దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసి తమ యవ్వనమంతా ప్రజాసేవకే అంకితం చేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్ల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సంక్షేమం గురించి ఎన్నో గొప్పలు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారం చేపట్టిన ప్రభుత్వం ఏర్పడి అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలను, ఆచరణలను పూర్తిగా విస్మరించారని పెన్షనర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల పాటు తామెంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బులు అయినటువంటి గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటివి ప్రభుత్వం తిరిగి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వారు వాపోతున్నారు. మరి దీనివల్ల ఒక రిటైర్డ్ ఉద్యోగి తన శేష జీవితం కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేదా సొంత ఇంటి కోసం వేసుకున్న ప్లానింగ్ మొత్తం తలకిందులైపోతోంది. వాస్తవానికి ఒక రిటైర్డ్ ఉద్యోగి అయిన 3 నెలల లోపే వారికి సంబంధించినటువంటి అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రస్తుత చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలు ఎప్పుడో ఒకసారి తమకు నచ్చినప్పుడు జమ చేస్తామని చెబుతూ ఉండటం శోచనీయం. ఈ నిరవధిక జాప్యం వల్ల తీవ్ర మనోవేదనకు గురై తమకు రావాల్సిన డబ్బులు అందకనే సరైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు విడిచిన పెన్షనర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక వైద్య సేవల విషయానికే వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ పథకాలను నిర్లక్ష్యం చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కార్డులను అంగీకరించడం లేదు. ఈహెచ్ఎస్ కార్డులను పోనీ జేబులో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుందామంటే ఆ తర్వాత రావాల్సిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా ప్రభుత్వం కొత్త కొత్త సాకులు వెతుకుతూ పెన్షనర్ల జీవితాలతో చెలగాటమాడుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ తాము ఇలాంటి దుస్థితిని చూడలేదని, రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా బతకాల్సింది పోయి రోడ్ల మీదకొచ్చి పోరాడాల్సి వస్తోందని వృద్ధులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్ని కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు మరియు ఎత్తుపల్లాల మధ్యనే నేడు పెన్షనర్స్ దినోత్సవం రానే వచ్చింది. ప్రతి ఏటా డిసెంబర్ 17వ తేదీని జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దీనికి 1982లో ఇదే రోజున సుప్రీంకోర్టు డీఎస్ నకారా గారి కేసులో పెన్షన్ అనేది భిక్ష కాదు, అది హక్కు అని తీర్పు చెప్పింది కాబట్టి. ఈ సందర్భంగా ఈ మేరకు లలిత కళా పరిషత్ మరియు ఉపాధ్యాయ భవన్ వేదికల్లో పెన్షనర్ల సంఘాలు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాయి. బుధవారం అంటే ఈరోజు ఉదయం ఉపాధ్యాయ భవన్‌లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ గుప్తా గారికి ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం పలువురు పెన్షనర్లను ఘనంగా సన్మానించుకున్నారు. అలాగే లలిత కళా పరిషత్‌లో జరిగే కార్యక్రమాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు జరుపుకోవడంతో పాటు తమ సమస్యల ఆహ్, వాణిని ప్రభుత్వానికి బలంగా వినిపించడానికి తరలి రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ పెన్షనర్లను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లుగా నిర్వాహకులు పెద్దన్న గౌడ్ గారు తెలిపారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ప్రతి పైసాను చెల్లించి వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలని పెన్షనర్స్ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు.